ఆ బయటికి ఎక్కడికి తీసుకెళ్తాడో కనీసం అదన్నా చక్కగా తీసుకెళ్తాడో లేదు చూద్దాం. నమ్మకం లేదోరా ఏమనుకో. హ్యాపీ బర్త్డే శ్రీవాణి. ఇంకా రెడీ కాకుండా తీసేస్తున్నాం. ఎవరు నువ్వు ఎలా ఉన్నావు అంటే? వెల్కమ్ వెల్కమ్ ఎవ్రీబడి. అందరూ భోజనానికి రావాలి. మొత్తానికి అది క్యాన్సిల్ చేసి ఈ వరదల వల్ల ఇంట్లోనే కూర్చోబెట్టి మా ఆయన మేము ఏడుస్తా ఉంటే చివరికి బయటికి తీసుకెళ్తాను అన్నాడు. ఆ బయటికి ఎక్కడికి తీసుకెళ్తాడో కనీసం అదన్నా చక్కగా తీసుకెళ్తాడో లేదు చూద్దాం. ఎప్పుడైనా ఉందా నా కోసం నీకు వెళ్ళాలని? జెండు బాంబుడు తెచ్చుకుంటుండు మేము. నవ్విన నాప చేయనే పండుతుంది. కరెక్టేనా? సరే మొత్తానికి ఎక్కడికో తీసుకుపోతాడు, అక్కడికి వెళ్ళి కలుస్తాను. సో ఇప్పుడే మేము రిసార్ట్ కి వచ్చాము, సెటిల్ అయ్యాము. ఇది కోకా ప్లమ్ రిసార్ట్ అని చెప్పేసి ఇది షాద్నగర్ లో ఉందన్నమాట. అండ్ ఇది మా హౌస్. ఇది వచ్చేసి ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట. ఇందులో ఇలాంటి చాలా ఉన్నాయి. సో నైస్ పెద్ద హాల్, కిచెన్ ఏరియా, అండ్ ఇది మా వాళ్ళ బెడ్రూమ్, ఇది సింక్, అండ్ ఇటు సైడ్ మా బెడ్రూమ్ ఉందన్నమాట. ఈ 2 days కి ఇదే మా బెడ్రూము. ఇంకే మా మమ్మీ ఆల్రెడీ సెటిల్ అయ్యాము. అండ్ నా బర్త్డేకి ఇది బాగుంది కదండి, నైస్ ఏసీ. కొంచెం మా బెడ్రూమ్లో ఉండి అప్పుడప్పుడు ఇలాంటి మా బర్త్డేస్కి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుందని చెప్పేసి అలా వస్తుంటాం అనమాట. మేము ఇప్పుడే సెటిల్ అవుతున్నాము. మా సరంజామా అంతా ఇక్కడే ఉంది. అండ్ నా బర్త్డేకి నాకంటే ముందు మా మమ్మీకి ఎప్పటి నుంచో నేను ఇద్దాము అనుకుంటున్నా. హెల్త్ కన్సర్న్ అనమాట. ఇదిగోండి గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. హ్యాపీ బర్త్డే మమ్మీ. థ్యాంక్ యూ. నీ బర్త్డేకి నా గిఫ్ట్? ఎస్, నా బర్త్డేకి నీ గిఫ్ట్. ఇక్కడ చూపిస్తాను. యాక్చువల్లీ ఇదేంటంటే అగారో వాళ్ళది బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. అంటే మన డయాబెటిక్ ఉన్న వాళ్ళు, లేదా డయాబెటీస్ వస్తుందేమో అనుకునే వాళ్ళు, లేదా హెల్త్ చెకప్ చేసుకోవాలి రెగ్యులర్గా అనుకునే వాళ్ళు, హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఉండాల్సిన మెషిన్ అనమాట. ఇది మన గ్లూకోజ్ లెవెల్స్, మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని చెక్ చేసే మెషిన్. అండ్ మా మమ్మీకి యాక్చువల్లీ తను 60+ వచ్చే వరకు కూడా షీ వాజ్ నాట్ డయాబెటిక్. ప్యాంక్రియాస్ ఆపరేషన్ అయినప్పటి నుంచి దానివల్ల మా మమ్మీకి డయాబెటిక్ అటాక్ అయిందనమాట. బట్ ఎప్పుడు నార్మల్గానే ఉంటుంది. బట్ డాక్టర్ ఏం చెప్పారంటే ఎవ్రీడే మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి అన్నారు. అప్పుడు నేను సెర్చ్ చేశాను ఏవి బాగుంటాయి, ఎందుకంటే బోల్డ్ అన్ని కంపెనీస్ ఉన్నాయి కదా మార్కెట్లో. కరెక్ట్గా ఉండాలి, రీడింగ్స్ కరెక్ట్గా రావాలి, అక్యురేట్గా పనిచేయాలి, అండ్ కొంచెం లాంగ్ లైఫ్ ఉండాలి, వ్యారంటీ ఉండాలి అని అనుకుంటే నేను నా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట అగారోలో బాగుంటుంది అని చెప్పేసి. అండ్ ఇది వాడడం కూడా చాలా సింపుల్. ఇప్పుడు మీకు దీన్ని వాడడం కూడా చూపిస్తా. చలో లెట్స్ ఓపెన్. ఇదిగోండి ఇలా కిట్ ఉంటుంది అనమాట, ఫుల్ కిట్. ఈ కిట్లోనే సామాన్లు ఉంటాయి. ఇదిగోండి. ఇది చాలా ఈజీ అనమాట క్యారింగ్కి. ఎక్కడికి వెళ్ళినా సరే, మనం ట్రావెల్ చేసినా సరే ఈజీగా పెట్టుకొని తీసుకెళ్ళిపోవచ్చు. ఇది మెయిన్ డివైస్ అనమాట. ఇందులో మెయిన్ బెనిఫిట్ ఏంటి అంటే చాలా తక్కువ బ్లడ్ శాంపిల్ పడుతుంది అనమాట ఇది టెస్టింగ్ చేయడానికి. అండ్ విత్ ఇన్ 5 secondsలోనే మనకు రిజల్ట్ కూడా కనిపించేస్తుంది. మెయిన్ పార్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇందులో 180 మెమొరీస్ ఉంటాయన్నమాట. అంటే మనం రీడింగ్ చేస్తాం కదా ప్రతిసారి, మన రీడింగ్స్ని మనము సేవ్ చేసుకోవచ్చు. అండ్ దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనం బ్యాటరీ ఇన్సర్ట్ చేయాలన్నమాట. ఇలా ఓపెన్ చేసేసి
ఇదిగోండి ఇందాక బ్యాటరీ చూపించాను కదా, ఆ బ్యాటరీని మనము ఇలా ఇన్సర్ట్ చేయాలి. ఇందులో మనకి 50 స్ట్రిప్స్ వస్తాయి. ఇవి వాడిన తర్వాత మళ్ళీ మనము ఆర్డర్ చేసుకొని ఆ స్ట్రిప్స్ని వాడుకోవచ్చు. అండ్ ఇదిగోండి ఇందులో స్ట్రిప్స్ ఉంటాయన్నమాట. ఇలాగా ఈ స్ట్రిప్ వచ్చేసి ఇక్కడ యారో ఇచ్చారు కదా, ఆ యారో ఇచ్చిన సైడ్ ఏమో గ్లూకోమీటర్లో ఇన్సర్ట్ చేయాలి. అండ్ ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మన బ్లడ్ శాంపుల్ని ఇన్సర్ట్ చేయాలన్నమాట. దాంతోపాటు మనకు వస్తాయి 50 పీసెస్ ఆఫ్ లాన్సెట్ స్కేల్, అంటే నీడిల్ స్కేల్ అనమాట. ఇదిగోండి ఇవి మనకి బ్లడ్ షుగర్ లెవెల్స్ టెస్టింగ్ టైంలో యూజ్ అవుతాయి. అండ్ ఇవి 50 పీసెస్ వస్తాయన్నాను కదా, ఇవి అయిపోయిన తర్వాత కూడా ఇది మనం విడిగా పర్చేస్ చేసుకోవచ్చు, వాటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ లాన్సింగ్ డివైస్, ఇది మనము పియర్సింగ్ కోసం యూజ్ చేస్తామన్నమాట. ఇందులో ఇదిగోండి ఒక సైడ్ క్యాప్ ఉంటుంది, దీన్ని ఓపెన్ చేస్తే లాన్సెట్ని లోపల ఇన్సర్ట్ చేయాలి. ఇక్కడ మళ్ళీ దీన్ని క్లోజ్ చేసేయచ్చు అనమాట. తర్వాత నీడిల్ లోపల మనకి ఎంత ఇన్సర్ట్ అవ్వాలో ఆ లెవెల్స్ కోసం ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు చూడండి లెవెల్స్. ఇదిగోండి 9 లెవెల్స్ ఇచ్చారు టోటల్గా. ఇదిగోండి 1, 1.5, 2, 2.5, 3, 3.5, 4, 4.5, 5. ఆహా, మీకు ఎలాంటి లెవెల్ కావాలో అలాంటి లెవెల్ని ఇందులో మనము సెట్ చేసుకోవచ్చు. వెనకాల సైడ్ మనకి ఇలా కాకింగ్ కంట్రోల్ ఇచ్చారనమాట. ఇది మనము ఇలా వెనకాల కంటే ఈ ఆరెంజ్ బటన్ పైకి వస్తుంది. ఇదిగోండి ఫస్ట్ ఇలా లోపలికి ఉంటుంది, మనం ఇలా అంటే ఇది బయటకు వస్తుంది. ఇప్పుడు ఇది రెడీగా ఉన్నట్టు అనమాట. ఇప్పుడు ఈ ఆరెంజ్ బటన్ని ఇలా నొక్కితే పియర్స్ అయిపోతుంది అనమాట. అందుకోసం ఇది వెనకాల లాగడానికి ఇచ్చారు ఇలాగా. సో వెనకాల బ్యాటరీ వేయంగానే మనకి మెయిన్ డివైస్ ఆన్ అవుతుంది. అయితే ఫస్ట్ మనం దీన్ని సెట్టింగ్స్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అండ్ ఆ సెట్టింగ్ చేయడానికి ఇదిగోండి ఫస్ట్ మనం ఇయర్ని సెట్ చేయాలి. 19లో ఉంది కదా, ఇది 2024 కాబట్టి 2024ని సెట్ చేస్తున్నా. ఫస్ట్ మనం ప్రెస్ చేసుకోవాలి దేనికైనా. ఆ తర్వాత మనకి ఏ ఇయర్ ఉందో ఆ ఇయర్ మారడానికి ఎస్ని ప్రెస్ చేయాలి. 20, 21, 22, 23, 24 ఇది 2024 కాబట్టి ఇప్పుడు ఎంని ప్రెస్ చేస్తున్నా. ఓకే అయిపోయింది. అండ్ నెక్స్ట్ మంత్ అనమాట, పైన మంత్ కనిపిస్తుందా మీకు? సో ఆ మంత్ని చేంజ్ చేయడానికి కూడా నేను ఎస్ నొక్కుతున్నా. ఇది సెప్టెంబర్ కాబట్టి 9 అంటే 9 టైమ్స్ నొక్కాలి మనం. 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9th మంత్ సెట్ అయిపోయింది. ఎం నొక్కాలి కన్ఫర్మేషన్ కోసం. అండ్ ఇప్పుడు డే, సో ఈరోజు నా బర్త్డే డేట్ కాబట్టి సెప్టెంబర్ 3rd అంటే 3 నొక్కుతున్నాను నేను. అంటే S1, 2, 3 వచ్చేసింది. కన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఎంని నొక్కాలి. అండ్ ఇప్పుడు టైం ఎంత అయిందో దాన్ని సెట్ చేయాలన్నమాట. అండ్ టైం సెట్ చేయడానికి కూడా ఇప్పుడు నాకు అయిన టైము మార్నింగ్. సో మార్నింగ్ టైం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అయింది. సో 10 and 1 అయింది. ఆల్మోస్ట్ ఎం నొక్కుతున్న కన్ఫర్మేషన్ కోసం. అండ్ ఎవ్రీథింగ్ సెట్ అయిపోయింది అనమాట ఇప్పటి వరకు. ఇలా మనం ఇయర్, మంత్, డే అండ్ డేట్ సెట్ చేసిన తర్వాత ఎం నొక్కాలన్నమాట. అప్పుడు దాని అంతలో అదే సెట్ అయిపోయి ఓకే అని ఆఫ్ అయిపోతుంది. ఇందులో మెమొరీ ఫంక్షన్ కూడా ఉందండి. ఇందులో మనము 180 days రీడింగ్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. లైక్ 7 days, 14 days, 21 days, 28 days ఇలా మనం ఆ టైంలో ఆ డేస్లో మనకు ఉన్న రీడింగ్స్ అన్నిటిని కూడా మనం ఇందులో హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవడానికి యూజర్ మాన్యువల్ గైడ్ ఇచ్చారనమాట. దీంట్లో మనకి అన్నీ కూడా క్లియర్గా రాసి పెట్టున్నాయి, మీరు రీడ్ చేసుకుంటూ కూడా ఆపరేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం టెస్ట్కి రెడీ అయిపోదాము. సో మెయిన్ మనకి లాన్సింగ్ డివైస్ కావాలి. లాన్సింగ్ డివైస్ని ఇలా మూత ఓపెన్ చేసేసి ఇదిగోండి ఈ లాన్సెట్ని దీంట్లో లాంచ్ చేయాలన్నమాట. జస్ట్ ఇలా నీట్గా లోపలికి ప్రెస్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది రెడీగా ఉంది. నెక్స్ట్ మనం ఈ పైన ఉన్న మూతని ఓపెన్ చేసేయాలి. ఓపెన్ చేస్తే కనిపిస్తుందా సన్నటి నీడిల్, బాగా ఇంత సన్నగా ఉంది కదా అండి. ఇలా సన్నటి నీడిల్ కనిపించిన తర్వాత మళ్ళీ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసానా, మళ్ళీ ఇప్పుడు లెవెల్ సెట్ చేసుకోవాలన్నమాట. మీకు ఏ లెవెల్ కావాలంటే ఆ లెవెల్ సెట్ చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి 5, ఇంతకుముందు మెషిన్లో కూడా 5 పెట్టుకున్నాను, దీంట్లో కూడా 5 లెవెల్ నేను సెట్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇది రెడీగా ఉంది. మనం లాంచ్ చేయడానికి ఏంటంటే ఇలా బ్యాక్కి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి రెడీగా ఉంచాలన్నమాట.
సో డివైస్ అయితే రెడీగా ఉంది, అన్ని సెట్టింగ్స్ అయిపోయి. మమ్మీ నీకు సెట్ చేసి ఇచ్చేసాను, నెక్స్ట్ నుంచి వాడడమే. అండ్ మా మమ్మీకి కూడా చూపించాను అనమాట ఎలా సెట్ చేయాలి ఇన్ కేస్ పోతే అనేది. ఈజీగా ఉంది కదా, చాలా ఈజీగా ఉంది వాడడము. అండ్ నీడిల్ కూడా సెట్ చేసేసాను, నీడిల్ సెట్ చేసుకోవడం కూడా ఈజీ. అండ్ నువ్వు పెడితే నీకు 5 seconds రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో మా మమ్మీకి టెస్ట్ చేద్దాము. సో మెషిన్ రెడీగా ఉంది సెట్టింగ్స్తో. ఇవి వచ్చేసి స్ట్రిప్స్ అనమాట. ఇప్పుడు స్ట్రిప్స్ దీంట్లో మనం ఇన్సర్ట్ చేయాలి. ఒక స్ట్రిప్ తీసుకొని జస్ట్ మనం ఈ స్ట్రిప్ని ఇక్కడ పెట్టగానే ఆన్ అయిపోతుందంట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం ఆన్ అవుతుందా లేదా. సో ఇలా యారో ఉన్న సైడ్ దీన్ని లోపల పెట్టాలన్నమాట. ఓ వావ్, పెట్టగానే దానంతలో అదే ఆన్ అయిపోయింది. అండ్ ఇక్కడ కోడ్ వచ్చింది చూసారా, ఈ కోడ్ వచ్చేసి ఈ కోడ్తో మ్యాచ్ అవ్వాలట. చూసారా, 252 మ్యాచ్ అయిపోయింది. అంటే ఇది కరెక్ట్గా రెడీగా ఉన్నట్టు. తర్వాత మనకి ఇంకో సెట్టింగ్ ఉందన్నమాట, ఆ సెట్టింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా అండి, కంట్రోల్ సొల్యూషన్ టెస్ట్, బిఫోర్ మిల్ టెస్ట్, ఆఫ్టర్ మిల్ టెస్ట్. ఇలా ప్రెస్ చేసేయాలి ఎస్ బటన్ని. మనకి ఆఫ్టర్ మిల్ టెస్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. దీన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు రెడీగా ఉంది మెషిన్. ఇప్పుడు బ్లడ్ శాంపుల్ తీసుకుందాం. ఇదిగోండి బ్లడ్. మమ్మీ నొప్పేసిందా నీకేమన్నా? ఏం లేదు, ఈజీగా ఉందా? ఈజీగా, చాలా ఈజీగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ బ్లడ్ని శాంపుల్ని దీనికి తీసుకోవాలన్నమాట. జస్ట్ ఇలా, ఓకేనా? 5 4 3 2 1 గో. హే, ఆఫ్టర్ మీల్ కూడా మా మమ్మీకి 88 ఉంది. వావ్ మమ్మీ, చూసా నీకు ఎంత తక్కువ లెవెల్. సూపర్ బాబా, 140+ ఉండొచ్చు. మా మమ్మీకి 88 ఉంది. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ చెప్పినందుకు హ్యాపీగా ఉంది. అండ్ ఈ మెషిన్ మన అదృష్టం ఏమో అగారో వాళ్ళది. బాగా అచ్చొచ్చింది నాకు మెషిన్ అయితే. చాలా బాగుంది మెషిన్. ఎందుకంటే లెవెల్ చాలా తక్కువ చూపించింది. కొన్ని అంతే అనమాట. మనం కొన్న సందర్భాలు బాగుంటే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. అదొక నమ్మకం, అలా నమ్మాలి, బాగుంటుంది. బట్ చూసారా ఎంత ఈజీగా ఉందో టెస్టింగ్ ప్రాసెస్ అంతా కూడా. యూస్ చేసేసిన తర్వాత ఇదిగోండి ఇలా తీస్తే చాలు, ఆఫ్ అయిపోతుంది. వాడేసిన తర్వాత ఇదిగోండి ఈ ల్యాన్సెట్ డివైస్ ని కూడా, ఈ నీడిల్ ని కూడా చాలా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ మనకి హ్యాండిల్ ఉంది కదా, హ్యాండిల్ ని ఇలా అంటే చాలు, వావ్ వెళ్ళిపోయింది నీడిల్ కూడా. సో ఇప్పుడు ఇది త్రూ చేసేయడమే. అండ్ ఇది నెక్స్ట్ యూస్కి రెడీ. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో దీన్ని వాడడం. మా మమ్మీకి అయితే బాగా నచ్చింది, చాలా బాగుంది కదా. ఓకే, ఇంకా హ్యాపీ బర్త్డే. వచ్చినట్టు కూడా లేదు. నీకు మొత్తం సర్వ్ చేస్తాను ఇందులో నీట్గా. ఇంకా మీరు కూడా మీ ఇంట్లో ఎవరికి డయాబెటీస్ ఉన్నా సరే, మీరు రెగ్యులర్ చెకప్ చేసుకోవాలనుకుంటే మీరు అగారో వల్ల బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ని హ్యాపీగా వాడచ్చు. ఇది చాలా బాగుంది. నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను, మీరు కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్గా మీరు మెడికల్ షాప్స్కి వెళ్ళినా సరే అన్ని మెడికల్ షాప్స్లో అవైలబుల్ ఉన్నాయి. అమ్మయ్య, నా బర్త్డేకి నీ గిఫ్ట్. నెక్స్ట్ నీ గిఫ్ట్ కోసం వెయిటింగ్ మమ్మీ. థ్యాంక్ యూ. సో నా బర్త్డే, నా గిఫ్ట్ కూడా సర్ప్రైజ్. అవునా? నా బర్త్డే కేక్ కటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. లెట్స్ గో. హ్యాపీ బర్త్డే శ్రీవాణి. ఇంకా రెడీ కాకుండా తీసేస్తున్నాం. ఎవరు నువ్వు? ఎలా ఉన్నావు అంటే? నేచురల్ బ్యూటీ. దొండకాయ పచ్చడి, శివన్. ఓ దొండకాయ పచ్చడి, రైతా, మటన్ కర్రీ, ఓ మటన్ కర్రీ, వైట్ రైస్ అండ్ చికెన్ దమ్ బిర్యానీ. శ్రీవాణి వండిన టమాటా పచ్చడి. ఏది ఇక్కడ బయట మాత్రం తెచ్చిపెట్టాయి. సూపర్ బా. ఇది లోపల చికెన్ 65 బాయిల్డ్ పల్లి అండ్ మనకి ఆమ్లెట్లు అన్ని ఉన్నాయి అన్నమాట. వావ్, పాప్కార్న్స్ అన్నిటికంటే మీ చేతిలో కట్టే చాలా బాగుంది. ఎస్, స్టైల్ గా ఉందని పెట్టాను నేను కూడా. అప్పు తీసుకున్నా నాకైతే ఇప్పుడే శుభ్రంగా రీచ్ అయ్యి మేమంతా క్రికెట్ ఆడడం జరుగుతుంది. నా లైఫ్ లో ఫస్ట్ టైం క్రికెట్ ఆడుతున్నాను. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. మేము శ్రీవాణి వాళ్ళు కలిసి తన బర్త్డే నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక రిసార్ట్కి వచ్చాం అనమాట. ఫైనల్గా లోకల్ రిసార్ట్కి వచ్చాము. ఇక్కడ ఏం అవైలబుల్ లేవు వర్షాల్లో కాబట్టి, అయినా వర్షాల్లో సరే వదలకుండా ఆడుతున్నాము. చూపిస్తాను మా అద్భుతమైన మ్యాచ్. టీమ్స్ డివైడ్ అవ్వడంలో గొడవలండి. ఇక్కడ వాళ్ళు ఒక టీం అంట, శ్రీవాణి ఎవరికి కావాలనే గొడవ. ఇక్కడ శ్రీవాణి గారు టీం, శ్రీవాణియే ఫైనల్. ఏ డెసిషన్ అయితే షూరా? మా టీమేనా నువ్వు? మా టీం కి ఇప్పుడే జాయిన్ అయిన బద్రి గారు, విజయ. కమాన్, మీదొక టీం అంతేనా? కప్పు మందే. రే లిక్కు, కమాన్ రా, కప్పు మందే రా. ఇప్పుడు ఏంటంటే వీళ్ళిద్దరు క్యాప్టెన్స్ అట.
మీరు బౌలింగ్ ఇప్పుడు కాదే ఆడ్ అంటే 1 3 5 ఆడ్ కదా ఆడ్ అన్నాడు కదా 3 గాని 5 గాని పెట్టి మరి నేను 3 పాయింట్స్ అప్పుడు గెలుచుదా అని అంతా ఓకే కానీ అలగద్దు రే అలగద్దు. ఫస్ట్ బాల్ కి నన్ను అవుట్ చేశారు, పోయిన క్షమించేసా. మళ్ళీ సెకండ్ బాల్ కి నన్ను అవుట్ చేశారు. నేను లైఫ్ లో ఫస్ట్ టైం బ్యాట్ పట్టుకున్నప్పుడు నన్ను అవుట్ చేశారు. అన్యాయంగా ఆడుతున్నారు వీళ్ళు, రీప్లే కూడా ఇవ్వట్లేదు. స్కోర్ ఎంత అయిందిరా? మాదే అండి, ఇది మా టీము. విక్రమ్ గారు, నేను, శ్రీయాన్ ఒక టీము. అబ్బా ఇది నూరన్నట. కమాన్. మేము 31, శ్రీవాణి 33. అవునా? అవును, ఏదో ఒకటి చీటింగ్. విక్రమ్ అంతా కౌంటింగ్ ఎక్స్ట్రా కౌంటింగ్ చేస్తాడు. అవునా? అయితే ఎప్పుడు విక్రమ్ గారే ఉండాలి మా టీంలో. కానీ క్రికెట్ అసలు ముక్క తెలియకుండా విన్ అవ్వచ్చని ఈ గేమ్ లోనే తెలుసు. ఎంజాయ్ చేసి విన్నవచ్చు. రియల్ గేమ్ కూడా ఇలా ఉంటుంది, ఎంత బాగుంటుంది. నా క్రికెట్ కాకుండా ఒక పెద్ద స్టేడియం వాడు. సూపర్ ఓవర్ ఉందంటండి. సూపర్ ఓవర్ నువ్వు వాడద్దు. మొత్తానికి 28 డ్రా అయింది మా మ్యాచ్. సూపర్ ఓవర్. అదనమాట లాస్ట్ టైట్ మ్యాచ్. వాళ్ళు ఈజీ విన్ అవుతారు. బాగా చేస్తాడు అన్నమాట. బ్యాటింగ్ బాగా వస్తుంది, బలవంతంగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే నాకు బర్త్డే విషెస్ చేసిన ఆంటీకి థ్యాంక్ యూ ఆంటీ, థ్యాంక్ యూ సో మచ్. పొద్దున్నే మా కోసం నన్ను లేపి మరి వేడివేడిగా దోశలు వేసిస్తున్న శ్రీవాణి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి అన్ని తెచ్చి మరి వంట వస్తువులు సామాన్లన్నీ శ్రీవాణి మాకు దోశలు వేయడం నేర్పిస్తుంది. ఈ సెటప్ అంతా కూడా తనే తీసుకొచ్చింది మా కోసం. మంచి వేడివేడి కాఫీకి గిన్నె, గుడ్లు ట్రే, దోశల పిండి, చట్నీ అండ్ చట్నీ తనే వండుకొని మరీ తీసుకొచ్చింది. ఎంత బాగుంది చూడండి, యమ్మీ టేస్టీ. అండ్ దోశ ఇలా వేయడం అయితే శ్రీవాణి స్పెషల్ అనమాట. అంటే ఇంకా బాగా చేసేవాళ్ళు ఉంటారేమో. బాగా బేసిక్గా నాకు మహా బద్ధకం. బయటకు వస్తే కొనుక్కొని తింటాను, తను మాత్రం ఇలా మాకు వండి పెట్టడం, చేసి ఇవ్వడం. ఓన్లీ దోశల వరకు మాత్రమే ఇష్టం నాకు, ఇంకేం ఇష్టం లేదు. ఆమ్లెట్లు కూడా వేసి ఇచ్చింది మొన్న సాయంత్రం. మేము చూపించలేదు కదా ఏది వీడియోలో. ప్రశాంతంగా ఎంజాయ్ చేసాం ఆ రోజు. బట్ దోశలు ఇలా వేడివేడి వాతావరణంలో, చల్లని వాతావరణంలో వేడివేడి దోశలు తింటాం. బర్త్డే కదా, నువ్వు ఏమన్నా పర్లేదు, ఏదైనా ఓకే అంటే ఇవాళ. ఈ రకంగా నేను దోశలు వేయగలనో లేదో పుట్టిస్తాను. నమ్మకం లేదు దొరా, ఏం అనుకో. మరి ఇంత సన్నగా ఇంత పలసగా వచ్చింది అది. సన్నటి ఎవరన్నా ఉంటే ఇలా జస్ట్ ఇలా మడిచి అలా నోట్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్యామిలీ స్టార్ సినిమాలో నా విజయ్ దేవరకొండ వేస్తాడు చూడండి దోశ. సరిపోయింది, హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు. అది నేర్చుకోవడానికి వేసాను అనమాట. ఇది అదృష్టం లిక్కు గడికి మాత్రమే. గ్యాస్ మాకు మెల్లిగా అవుతుంది. ఇందులో మా నీలిమ బాగా మిస్ అవుతుంది అనమాట. అందుకే వీడియో కాల్ ద్వారా దానికి ఊరిస్తున్నాము. టైమింగ్ వీడియో కాల్ లో వీడియో. వీడు చూడు. అరే హ్యాపీ అరా మీ మమ్మీ వెళ్ళిపోయిన షూటింగ్. నీలిమ మిస్సింగ్ యూ. సాయంత్రం వచ్చేసి దోశల పిండి మిగిలిస్తాను నీకు 4 దోశలకి. పంపించాలంటే ఇప్పుడు కూడా ఆపాలి మరి. సూర్యుడు అమ్మో.
ఏంట్రా ఇది ఏంద్రా అది రాడు దోశలు ఆడే పోస్తాయి చాలు రాంత నూనె అప్పుడు ఒకటే దోశ తినమంటారు ఇంకా కాదు దోశలు చికెన్ దోశలు చికెన్ కాలు తగ్గుడు అప్పుడు తీయాలి ఆల్రెడీ మాడిపోతుంది రోజు పెట్టినామా ఈ దోశ వాళ్ళకి శేఖర్ అన్నకే కదా పెనం బయటికి తీసి మరి దోశ వేయాలని తెలియదురా మాకు అవునా అంటే బాగా హీట్ అయింది అనుకో నేను అదే చేస్తాను అందుకే అదే చేసింది బాగా హీట్ ఎక్కిపోయి ఉంటది కదా తీసి అలా చేస్తే నీట్ అలా చేస్తే నీట్ గా బాగా వస్తుంది నిజంగా వావ్ చాలు తల్లి నూనె నేను వేయలేదు వీళ్ళిద్దరు కంటే నువ్వే బెటరే దోశల్లో నేనే చేశాను బాగా చేసావురా నువ్వు మీరు మరి మీరు కరెక్ట్ వెల్కమ్ బ్రో వెల్కమ్ పొద్దున్నే దోశలు వేయడానికి వచ్చిన మా శ్రేయాస్ తెలీదు మమ్మీ రమ్మంది నేను వచ్చాను నిన్ను దోశలు వేయడానికి రా పిలిచింది అరే నువ్వు ఆమ్లెట్ దోశ ఉంటుంది మొత్తం చట్నీ మమ్మల్ని ఎప్పుడు మమ్మల్ని తిడుతుంది కదా మేము తీస్తామని ఇస్తున్నాను పోసుకోవడమే నీ చేతిలో ఏం ఆగదా శ్రేయ చట్నీ టిష్యూ ఏమంటే ఇవ్వకుండా వీడియో షూట్ చేస్తున్నాడు మా ఇంత ప్రేమ పొద్దున్నే నాటుకోడి దోశ స్విమ్మింగ్ పూల్ అదేందయ్యా చంద్రం ఇంకా లంచ్ అక్కర్లేదుగా మీ ఇద్దరికి లంచ్ కూడా శివన్ ఎక్కడ కుదరదు ఇంకా ఇప్పుడు దోశ వేసి ఇచ్చినందుకు రోజంతా మీరు నాకు ఏం కావాలంటే అది అందిస్తారు అది కరెక్ట్ ట్రూ అంతే ఇప్పుడు నెక్స్ట్ మీరే కాళ్ళు నొక్కాలి చేతులు నొక్కాలి దోశలు వేసి అలసిపోయినందుకు చిన్న చేయించుకున్నాం అమ్మా హలో వెల్కమ్ టు మాడమంతే యూట్యూబ్ ఛానల్. ఎస్ ఇదిగోండి మేము ఎక్కడికి వచ్చేసాము చూసారా, కోకోవా ప్లమ్ రిసార్ట్కి వచ్చేసాము. షాద్ నగర్ దగ్గర ఉందన్నమాట. అద్భుతంగా ఉంది. సో నా పుట్టినరోజు అండ్ అలాగే నవీన అక్క పుట్టినరోజు కూడా మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం అనమాట. మేమేమో కానీ నాకు ఈ లాకెట్ మీద కళ్ళు పట్టే బాగుందా, చాలా బాగుంది, చాలా బాగుంది. మా మమ్మీ చెప్పావు, థ్యాంక్ యూ నాన్న. అంటే ఇది అంకుల్ గారు నమస్తే. మీరు వినలేదు ఫస్ట్ మాట, చాలు పలికారు కదా, రెస్పాండ్ అయ్యారు కదా, చాలు. పెళ్ళికి ఆ ప్లేస్ ఎంత బాగుంది, ఆ నెక్స్ట్ ఇదిగోండి డైనింగ్ ప్లేస్ ఎంత బాగుంది. టాయిలెట్స్ అక్కడ ఉన్నాయి. ఓ హ్యాండ్ వాష్, టాయిలెట్, గ్రైండర్స్ తో సహా ఉన్నాయి బాబు. వావ్. సో వంట చేసుకున్నాం. స్టవ్లు, వాష్రూమ్స్, గ్రైండర్, వాష్రూమ్స్. బా నందిని కమాన్, అక్క కర్ర ఒకటి కాలు మీద పడింది అనుకో, నీకు రిస్క్ అవసరమా? అక్క అవసరమా? ఇది నాకంటే వేడి. కమాన్ నందు, నీకు కూడా సేమ్ కర్ర ఒకటి పడింది అనుకో,
నైస్ బెడ్రూమ్, వెస్టర్న్ టాయిలెట్ విత్ అద్దం, నైస్ ఏసీ రూమ్ విత్ షెల్ఫ్. వావ్, అటు పెళ్లి కొడుకు తొంగి చూస్తే ఇటు పెళ్లి కూతురు రొమాన్స్ కూడా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. Oh my God. ఇప్పుడు ఎవరు బౌలింగ్ ఎవరు బ్యాటింగ్? Come on. అక్క అసలు నేను బౌలింగ్ ఒక్కసారి అవునా, అసలు నేను బౌలింగ్ చేయగలనో లేదో నాకు తెలుసుకోవాలని ఇప్పుడు నందిని బ్యాటింగ్ చూడండి అసలు ఎంత ప్రొఫెషనల్ గా ఆడిందో. ఇట్లా 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 3 సార్లు రాయాలి. నేను చిన్నప్పటి నుండి చూస్తున్నావు, నీ ఫ్రెండ్ కూతురు. నేను నేర్చుకున్నదంతా వాడతాను. అది పుట్టినప్పటి నుండి చూస్తున్నావు. ఓకే, మళ్ళీ 2 2 2 2 2 2. అండ్ ఇదంతా కూడా మేము ఉంటున్న ప్లేస్ అన్నమాట. ఇవన్నీ కూడా స్మాల్ హట్స్, అదంతా పార్టీ హాల్. ఇక్కడ మంచి సిట్అవుట్ మధ్యలో మంచి వేప చెట్టు కింద. అండ్ ఇది మేము ఉంటున్న రూమ్ నైట్ మీకు చూపించేసా. ఇది శ్రీవాణి వాళ్ళ రూము. వీళ్ళంతా మా కుటుంబము. స్విమ్మింగ్ పూల్, స్విమ్మింగ్ చేస్తున్నాం వాడు. వావ్, కోకోవా ప్లమ్ రిసార్ట్స్ షాద్ నగర్ ఎదులాబాద్ లో ఉంది. చక్కగా వేప చెట్టు కింద కూర్చొని ఇంత ప్రశాంతంగా మేము ఉన్నాము. మీరు కూడా హ్యాపీగా రావాలనుకుంటే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నాకు గూగుల్లో ఉంటాయి. మీరు హ్యాపీగా సెర్చ్ చేసి మా వీడియోలు చెప్పినా సరే మీకు మంచి ప్రైస్ లో చెప్తారు, తక్కువ ప్రైస్ లో. యూట్యూబ్ ఛానల్ నవీన్ వ్లాగ్స్ డిస్కౌంట్ కూడా వస్తుంది. ఎస్, సో మీకు నచ్చిందా, ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ వెనకాల ఆల్రెడీ మా లంచ్ రెడీగా ఉంది, టేబుల్స్ రెడీగా ఉన్నాయి, సెటప్ రెడీగా ఉంది. వచ్చిన పని కానిద్దామా? ఏం వచ్చిందో చూద్దాం. ఈరోజు అక్క పార్టీ. డిన్నర్ కూడా తెలియదు కానీ నాటుకోడి పులుసు, మంచి మటన్ కర్రీ, బిర్యానీ, కాజు పకోడీ, పకోడీ, సాంబార్ రైస్ ఇంకా హైలైట్. యాక్చువల్లీ ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఇవన్నీ కూడా మేము బాగా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ మెనూ వీళ్ళకే క్యాటరింగ్ ఉంది, క్యాటరింగ్ కూడా చాలా. సో అక్క ఏం చేశారంటే నిన్న వీళ్ళ దగ్గర లంచ్ డిన్నర్ అయిపోయింది కాబట్టి ఆ మెనూ కాకుండా వేరే మెనూ పంపించండి అంటే అందులో సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అనమాట. ఇవి ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంటే సేమ్ రొటీన్ ఫుడ్ అనేది మనకి డైలీ కాకుండా డైలీ కూడా ఇక్కడ చేంజెస్ అనేది చేస్తారు. అంటే అక్క బర్త్డే పార్టీది పులావ్, సాంబార్, చికెన్ కర్రీ, సారీ ఇది మటన్ కర్రీ. అవునా, మటన్ చికెన్ అది, ఇది మటన్. అవును, నవీన్ గారు ఆర్డర్ ఇచ్చారు మరి. సారీ, ఇదేంటో పప్పు. ఓ ఇది పప్పు. ఓకే, పప్పు ఉడియాలు చాలు. ఇది శ్రీవాణి ఫేవరెట్ అండి, శ్రీవాణి కోసం. ఇది చికెన్ అంతే. ఇది పన్నీర్ కర్రీ, పన్నీర్, చికెన్ ఫ్రై. మాకు వెల్కమ్ ఎవ్రీబడి. అందరూ భోజనానికి రావాలి. మా బర్త్డేస్ కోసం చిన్న కేక్స్, క్యాండిల్స్, అగ్గిపెట్టె, స్పూన్స్ అన్ని తెచ్చామన్నమాట. ఎప్పటి నుంచి మా కోరిక ఉండేది పూల్లో కేక్ కట్ చేసుకోవాలని చెప్పేసి. ఫైనల్గా ఈ బర్త్డేకి తీరింది. అక్కడ కూర్చుంటారా? ఎస్. నందిని ఒక షార్ట్ తీద్దురా మాకు. అట్లా కూర్చోండి, ఇలా కాలు పెట్టి కూర్చోండి, అది కలిగింది.
తల్లి కత్తికి చెల్లి. పని శివాని ఇగో అగ్గిపెట్టి నుంచి ఊదేసేయండి. అగ్గిపెట్టి ఊదేసేయండి డైరెక్ట్ గా. అగ్గిపెట్టలేదు. కష్టమే కదా మరి ఇలా ఊతే ఎంత బాగుండేది. మనం ఊదక్కర్లే, అక్కడ వాయుదేవుడే ఊదక్కర్లే. అయిపోయింది. ఏం చేద్దాం? ఈ జన్మ అంతా మీరు ట్రై చేసినా వెలిగించాలి. ఇది ఒక టాస్క్ అండి మాకు, మా ఆయనకి సాక్షిగా. దీనికి వచ్చేయండి కేకు. దాంతో కత్తిరించమంటారు, కట్ చేయమంటారు. ప్లాస్టిక్ కాలిపోతుంది. సరే చివరి ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం మా కోరిక తిరగకపోతే మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా మీరు తీసుకురావాలి ఇలా. అంతే. పైన పొగ పడ్డది ఆల్రెడీ. వాణి 2 క్యాండిల్ ఒక దగ్గర పెట్టి వెలిగిస్తే వచ్చేస్తుంది. టంగు తీసుకుందాం. హ్యాపీ బర్త్డే టు డియర్ నవీన గారు. హ్యాపీ బర్త్డే టు యూ. ఈ కింద మీ అందరిని సంరక్షిస్తూ ఆకులను చూసారా, అది మీ అమ్మ. ఈ నల్లగా తెల్లగా పింక్ గా అన్ని మేము. తెచ్చిన లక్ ఏం లేదు, బాగా బాటిల్లో ఉంది. ఆకులు వీళ్ళ 5గురు కాబట్టి ఫ్యామిలీ సూపర్. అవునండి, బాగా కనిపిస్తుంది. నాకు మెదడు పని చేస్తుంది. కానీ హ్యాపీ అడ్వాన్స్ బర్త్డే టు మీ. హ్యాపీ అడ్వాన్స్ బర్త్డే టు మీ. అది కాదు, హ్యాపీ అడ్వాన్స్. అరే మళ్ళీ అడ్వాన్స్ అటండి. పాపం శ్రేయాస్కి నిన్న కూడా 4 సార్లు పెట్టింది. శ్రేయాస్కి ఎవరు పెట్టలేదా? శ్రేయాస్కి సియానికి ఇగో నాకు పెట్టలేదు. ఆడు పెట్టింది కదా ఇప్పుడే నోట్లో. నిన్న పెట్టలేదు అంటున్నా. వేడిగా ఉందరా? వేడిగా ఉంది అల్లతో. ఇది క్రీమ్ తీసేసి పెట్టు. మేము పెట్టాలి. కొంచెమే పెట్టాలి. ఫీవర్ ఒక ఫోటో తీసుకుందామా? ఫ్యామిలీ ఫోటో. నందీశ్వరి కొంచెమే. కేక్ తీరా. మమ్మీ స్నాక్స్ అయిపోతే వెళ్ళిపో, లేకపోతే ఉండు. ఆ వీడియో కావాలని కొడుతున్నప్పుడు ఫోన్లు తీసుకుంటా. అయిపోయింది.
నాకేది కావాలో నా కొడుకు తెలుసుకొని మరి ఇచ్చాడండి. ఇప్పుడు మీ అసలు కొడుకు ఏం చేస్తావు తెలుసా? శ్రేయాన్ శ్రేయాన్ అరే డైరీ మిల్క్ రా రే డైరీ మిల్క్. అరే ఇది నాది శ్రీవంద్ర నీకు కాదు 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 నీది రాది. నీది ఇచ్చారంట లాగేసుకో లాగేసుకో నువ్వు. అసలు ఇది నాది ఇది నాదిరా. అరే మీ డాడీ లేక లేక నా జీవితానికి ఒక్కటే ఒక్కసారి కొనిస్తే దాన్ని ఒక్క ఇంత పీసు కూడా ఇవ్వలేదు తెలుసు. డాడీ ఎవరిది? ఇంత పీసు కూడా ఇవ్వలేదు. రేపటి కోసం రేపటి కోసం ఫైనలీ నా బర్త్డే రోజు 1 మిలియన్ 10,50,000 ఇదిగో థ్యాంక్ యూ. అది అక్కడ నుంచి థ్యాంక్ యూ. సూపర్. ఈగలు వెళ్తారా? ఎలా అమ్మా? ఇలా ఏంట్రా కష్టం రా. నేనే సో కంగ్రాచులేషన్ నవీన్ గారు. మొత్తం 10 లక్షల సబ్స్క్రైబర్స్. నవీన్ అది అల్టిమేట్ ఛానల్ అని ఇప్పుడు పరిపూర్ణంగా చెప్పొచ్చు ధైర్యంగా. ఇట్స్ అల్టిమేట్ ఛానల్. ఆ 10 లక్షలు 9 లక్షలు నా ఫ్యాన్స్. ఆ 1 మిలియన్ లో మొత్తం 1 మిలియన్ నా ఫ్యాన్స్. అమ్మా బా కానీ ఆ ఫ్యాన్స్ తిరుగుద్దని చెప్పరా ఎగిరిపోతావు నువ్వు. మొత్తానికి నన్ను ప్రేమించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ ప్రతి వీడియో చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ కీప్ షవరింగ్ ద సేమ్ లవ్. మనం తెలిసాను కాబట్టి షవరింగ్ షవరు స్నానాలు గుర్తొస్తాయి. ప్రేమని ఇలా చూపించాలి. మీ ప్రేమని ఆప్యాయతని ఇలాగే చూపించాలి. నా ప్రతి వీడియోని మీరు చూసి కమెంట్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ 1 మిలియన్ స్పెషల్ గా మీ అందరినీ కూడా ఒకసారి కలుద్దాం అనుకుంటున్నాను. మంచి గిఫ్ట్స్ ఇద్దాము అనుకుంటున్నాను. అది ఏంటి అనేది త్వరలో ప్లాన్ చేసి త్వరలో కలుస్తాను ఈ మంత్ ఎండింగ్ లోపు. 1 మిలియన్ కోసం నాకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఇలాంటి వాళ్ళు ఉన్నారని మా పక్కన. హలో మీ మమ్మీ డైరీ మిల్క్ తింటారు అని చెప్పేసి ప్రేమగా ఇచ్చారన్నమాట. ఇందాకే జిమ్ పోతా సన్నగా అవుతా అని డైరీ మిల్క్. చాక్లెట్ తింటారా? చాక్లెట్ తింటే గట్టిగా సన్నగా వస్తుంది. ఎనర్జీ వస్తుంది. అది జిమ్ చేయడం. మీ నాన్న ఎవరైతే మీలాగా నేను క్లాస్ బిక్తానే. హ్యాపీ బర్త్డే టు యూ. నెక్స్ట్ విల్లా కొని హ్యాపీగా ఉండాలి. వీళ్ళ కాకుండా వీళ్ళ ఉంటే బాగుంటుంది. వీళ్ళ వాళ్ళ వీళ్ళ ఉంటే 1 మిలియన్. రెడీ 3 2 1 గో. నీలిమా నీపా లియా మీరు దగ్గరికి వస్తే మీరు దగ్గరలో మీరు 1 మిలియన్ దగ్గరికి వస్తారు.
దాదాపు నవీన్ అక్కది 9 years జర్నీ అనుకుంటా. అవునా? 2016 స్టార్ట్ చేశారు. యాక్చువల్లీ గుర్తులేదు కానీ బర్త్డేకే స్టార్ట్ చేశాను. అదైతే గుర్తుంది కదా. నా సెప్టెంబర్ 3rd రోజు బర్త్డేకి స్టార్ట్ చేశాను. మేబీ 6+ years అయి ఉండొచ్చు. 10 years కూడా పెట్టుకోలేదు. అండ్ మధ్యలో ఒక 4-5 years అసలు నేను యూట్యూబ్ ని పట్టించుకోలేదు. వదిలేసాను టోటల్ గా. ఎక్కువ ఎప్పుడో అయిపోయేది. మళ్ళీ లాస్ట్ 2-3 years నుంచే కొంచెం ఎక్కువ యాక్టివ్ గా ఉన్నాను. అయినా సరే పాత సబ్స్క్రైబర్స్ కూడా మర్చిపోకుండా మెసేజ్ చేస్తారు. కొత్త వాళ్ళు అందరూ కూడా ఈ 2 years నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది ఎక్కువ ఉన్నారు. ఆల్మోస్ట్ ఈ 1 million లో 800K అంటే 8 లక్షల పైగా ఈ 2 years నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న అండ్ ఈ రోజే నాకు 1 million అవ్వడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. క్యాండిల్ పెట్టచ్చు కదా. క్యాండిల్ పెట్టాక ప్లీజ్. 10 లక్షలు పెట్టాలి అంటే నీకు మాకు మందు తాగే టైం ఏంది. ఇప్పుడు బ్లాస్ట్ 1 million అవ్వగానే బ్లాస్ట్ చేయండి. ఇదిగోండి ఫ్యామిలీ అంతా. యాక్చువల్లీ నా ఒక్కదాని కష్టం కదా, అందరూ కలిపితేనే వచ్చింది. మీ అమ్మాయికి పాత్ర చాలా ఉందండి. ఎన్ని ఆపరేషన్ చేస్తున్నారు అమ్మాయి 1 million times కోసారా 10 times. అండ్ డే 1 నుంచి మాత్రం గైడెన్స్ మాత్రం మొత్తం 50% మేము దగ్గర చూసాం. యాక్చువల్లీ నిజం కదా. బట్ ఈరోజు నేను 1 million కి రావడానికి అండ్ ఈరోజు ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేయడానికి పరోక్షంగా కారణం మా ఆయనే, ప్రత్యక్షంగా వాళ్ళండి. మా అందరినీ పాపం మేము ఏం చేసినా, చెత్త చేసినా, మంచి చేసినా చూస్తుంది. ఇది మాత్రం నిజం అండి. ఎందుకంటే నవీన గారు ఇంత అద్భుతంగా మాట్లాడారంటే మాత్రం మీరే కారణం. ఇంత తెలివితేటలతో మాట్లాడుతుంది. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ 1 million చేసినందుకు. అండ్ ఇలాగే మీ ప్రేమను కంటిన్యూ చేయండి. మాకు మా అందరి ఛానల్ మీలా కన్నడ జర్నీ మాలాంటి బిగినర్స్ కి ఇన్స్పిరేషన్. అమెరికన్ టూరిస్టర్ ఇదేదో తిరిగి ఉండరండి, అందుకే తెచ్చాడు మా దీన్ని బట్టి మీకు జోకే అర్థం కదండి. అది జోకే ఇందాక చేయలేదండి, అది చేయలేదు. అంటే దీనికి ఇంకో రీజన్ ఉంది. నేను మా ఆయనకి ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? పరిచయం అయ్యి లవ్ చేసుకున్నాక అంటే నేను బ్రాండెడ్ గా వాడాలని చెప్పి నాకు బ్రాండెడ్ ఇచ్చాడు. ఓకే, దాన్ని పక్కన పడేసి నా కోసం అందమైన మేకప్ ఐటమ్స్. Show the limits with you right now.
together. కాదు కాదు చూడు అంజలి ఫోన్ కాల్ వస్తుంది చేస్తుందండి. అంజలి బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ అంజలి, వి మిస్ యూ టు యూ. వీడియో నువ్వే ఆన్ చేయి. అన్న కాదు ఫేస్ చేద్దాం. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు మాకు కాల్ చేయకపోయినా నేను కాల్ చేశాను. హ్యాపీ బర్త్డే అంజలి. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ. సేఫ్టీగా చెప్పండి రా. సేమ్ టు యూ. అంజలి హ్యాపీ బర్త్డే. హాయ్ చిన్న మామ. మీ అమ్మకి గిఫ్ట్ ఇచ్చారా? ధన్వి చాక్లెట్. ఓఫో ఓకే అంజలి, నువ్వు కూడా ఇలాంటి పుట్టినరోజు ఎన్నెన్నో జరుపుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో నా బర్త్డే దాని బర్త్డే ఒకటే రోజు అన్నమాట. ఎప్పుడు కలిసి లొకేషన్ చేసుకునే వాళ్ళం. పంపించాను, రమ్మని చెప్పాను, రాకుండా కలిసి ఓవరాక్షన్. హ్యాపీ బర్త్డే అంజలి. Bottom of my heart, I wish you a many more happy returns of the day, Akka. And another thing, Akka, and heartily congratulations for your 1 million subscribers. We only need the two of us together. 'Cause we got love.